మన చుట్టూ ఎన్నో అంతుపట్టని అనారోగ్యాలతో బాధపడే రోగుల్ని చూస్తాం. వారికి శారీరకంగా ఏ సమస్య ఉండదు. అన్ని మెడికల్ టెస్టుల్లోనూ ఫలితాలు సాధారణమే అని చూపిస్తుంది. కానీ బాధ తగ్గదు. అలాంటి ఒక వింత జబ్బుతోనే బాధపడుతున్నాడు ఓ బాలుడు. శరీరం కాలిపోతున్న అనుభూతితో నరకం అనుభవిస్తున్నాడు. దాని నుంచి ఉపశమనం పొందేందుకు రోజుల తరబడి చెరువులలోనే ఉంటున్నాడు. ఆహారం కోసం కూడా బయటకు రాకుండా చెరువులోనే తినేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ గత 4 ఏళ్లుగా ఓ వింత వ్యాధితో పోరాడుతున్నాడు. అతని శరీరంలో ఎప్పుడూ భరించలేని మంట, కడుపు నొప్పి, తల వేడెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని తేడా లేకుండా ఎప్పుడూ శరీరం కాలిపోతున్నట్లుగా అనిపించే ఈ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్బాల్ పగలు రాత్రి అనే తేడా లేకుండా రోజుల తరబడి చెరువుల్లోనే గడుపుతున్నాడు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు మారుతూ అలాగే 4-5 రోజుల పాటు నీళ్లల్లోనే ఉంటున్నాడు. ఆ సమయంలో కొందరు స్థానికులు అతనికి అటుకులు, డ్రై ఫ్రూట్స్, తాగడానికి నీళ్లు అందిస్తున్నారు. నీటిలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఇక్బాల్ చర్మానికి పుండ్లు పడుతున్నాయి. ఆ పుండ్ల బాధ భరించలేక అవి ఆరడానికి మాత్రమే అతను కొంతసేపు నేలపైకొస్తున్నాడు. వాటికి మందులు కొందామంటే ఆ కుటుంబం దగ్గర కనీసం డబ్బులు కూడా లేని దుస్థితి. పైగా నీళ్లల్లోకి తనంతట తానే దిగుతాడు కాని తిరిగి బయటికి వచ్చే ఓపిక లేకపోవడంతో స్థానికులే బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు ఈ వింత వ్యాధి కారణంగా ఇక్బాల్ శరీరం కూడా అదుపు లేకుండా ఉబ్బిపోతోంది. ভিতর কামড়াই, এই 2-5 কামড়ে খেলাই, সহ্য করতে পারিনি, দম আটকে যায়, খুব কষ্ট হয়। আবার সকালে পানিতে যাব, মাথা ব্যথা, চোখ মুখ সব ঘামিয়ে দিবে, গরম চারা ধরে যাবে। আর আমি সকলটা আগে খাবার খুব কম খেতাম, এখন মনে হয়েছে যত পাই তত খাই, তাই মনে হয়েছে। আর চোখ মুখ লাল করে দিচ্ছে একবারে। শরীরটা ঠান্ডা হয়, ভাল লাগে। ఇంత జరుగుతున్నా అతనికి సోకిన ఈ వింత వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు సరైన రోగ నిర్ధారణ జరగలేదు. అసలతను ఏ జబ్బుతో బాధపడుతున్నాడో ఏ వైద్యుడూ కూడా కనిపెట్టలేకపోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. బాధను తట్టుకునేందుకు ఇక్బాల్ తిరిగి చెరువుల బాటే పడుతూ ఉండగా అసలు తమ బిడ్డకు ఏ జబ్బు చేసిందో ఎవరైనా వివరిస్తారేమోనని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. కొందరు నిపుణులు దీన్ని మానసిక సమస్యగా అనుమానిస్తున్నారు.